వెల్కమ్ టు మై ఛానల్ అపర్ణ డైరీస్. ఈరోజు వీడియో వచ్చేసరికి నేను మీకు చెప్పాను కదా వీక్లీ స్కిన్ కేర్ రొటీన్ వీడియోలో ఫేషియల్ ఎలా చేసుకోవాలో చూపిస్తానని చెప్పి. సో ఇప్పుడైతే నేను అది చూపిస్తున్నాను అనమాట. అండ్ నేను వచ్చేసరికి గ్లామ్ వేద వారిది బ్రైడల్ ఫేషియల్ కిట్ స్కిన్ బ్రైటింగ్ అండ్ రేడియన్స్ది తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసరికి 6 స్టెప్స్ మీకు తెలుస్తుంది అనుకుంటున్నాను నేను. ఓకే, బ్రైడల్ ఫేషియల్ కిట్ అనమాట. అండ్ దీంట్లో మనకి ఇది వచ్చేసరికి మనకి బడ్జెట్లో వచ్చేస్తుంది. 6 ప్యాకెట్స్ అనేవి వచ్చాయన్నమాట నాకు. ఓకే, ఈ ఫేషియల్ కిట్ జస్ట్ ఇది బ్రైడల్స్కి యూజ్ చేసే ఫేషియల్ కిట్ అనమాట. మనకైతే చాలా బాగా వర్కౌట్ అవుతుంది అనమాట. చాలా బాగా వర్క్ అయింది నాకు. ఒకసారి నేను చేసుకున్నాను, పడిందని చెప్పేసి నేను తీసుకున్నాను అనమాట. దీంట్లో వచ్చేసరికి 6 ప్యాకెట్స్ మనకి బడ్జెట్లో వచ్చేస్తుంది. మినీ ఫేషియల్ కిట్ వన్స్ మాత్రమే వస్తుంది అనమాట. ఒకసారికి మాత్రమే మనం ఇది యూజ్ చేసుకోవడానికి ఉంది. అండ్ వీటిలో పెద్ద ప్యాక్స్ కూడా ఉన్నాయి, కానీ నేను ఈ మినీ ప్యాక్స్ అనేది వాడతాను. మాటికి అలాగ బాక్సెస్ లాగా అవి యూజ్ చేసుకోవడం ఎందుకు, ఇదైతే వన్ టైంకి మనకి చక్కగా సెట్ అయిపోతుంది అని చెప్పేసి నేను ఇదే యూజ్ చేస్తాను అనమాట. గ్లామ్ వేద ఇదైతే నాకు చాలా బాగా పడింది. నేను ఆల్రెడీ ఒకసారి యూజ్ చేశాను, అందుకని నేను మళ్ళీ ఇంకా ఇదే తీసుకున్నాను అనమాట, బాగుందని చెప్పేసి. అండ్ ఇప్పుడు వచ్చేసరికి చూడండి, ఇది 6 ప్యాకెట్స్ ఉన్నాయి మనకి. అండ్ చూపిస్తున్నాను. అండ్ దీని మీద మనకి క్లియర్గా రాసి ఉంటుంది అనమాట, ఏ స్టెప్ ఏంటిది, ఎన్నో స్టెప్ది ఏంటిది, అండ్ అది దేనికి యూజ్ అవుతుంది, మొత్తం అంతా కూడా మనకి క్లియర్గా రాసేసి ఉంటుంది. అండ్ ఇది వచ్చేసరికి చూడండి, ఫస్ట్ వచ్చేసరికి ఫేషియల్ క్లెన్సర్ అనమాట, స్టెప్ 1. అండ్ నెక్స్ట్ స్టెప్ 2 వచ్చేసరికి ఫేస్ పాలిషర్. అండ్ స్టెప్ 3 వచ్చేసరికి ఫేషియల్ మసాజ్ క్రీమ్. అండ్ స్టెప్ 4 వచ్చేసరికి హైడ్రేటింగ్ జెల్. అండ్ స్టెప్ 5 వచ్చేసరికి ఫేషియల్ మసాజ్. అండ్ స్టెప్ 6 వచ్చేసరికి ఫేషియల్ సిరమ్ అనమాట. ఇలా 6 స్టెప్స్ ఉన్నాయి. ఈ 6 స్టెప్స్ని మనము ఇప్పుడు స్టెప్ వైజ్గా మనం యూజ్ చేసుకొని క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట ఫేషియల్ని. ఈ ఫేషియల్ కిట్ మనకు బాగా యూజ్ అవుతుంది. ఏదైనా ఫంక్షన్స్ కానీ వెళ్ళేటప్పుడు మనం ఇది యూజ్ చేసుకున్నామంటే చక్కగా ఇన్స్టెంట్ గ్లో అనేది వస్తుంది, చాలా బ్రైట్నెస్ ఇస్తుంది, మొత్తం స్కిన్ అనేది చాలా గ్లో అవుతుంది. అండ్ బాగా బ్రైట్నెస్ అనేది చాలా బాగుంటుంది. బాగా మొత్తం అందరిలో కల్లా మనమే హైలైట్ అవుతాం అనమాట. అట్లా బాగుంటుంది, ఇన్స్టెంట్ గ్లో అనేది చాలా బాగా వస్తుంది. మీకు చూపిస్తాను ఇప్పుడు ఎలా బాగా చేసుకుంటానని చెప్పేసి. ఓకే, అండ్ ఫస్ట్ వచ్చేసరికి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ హెయిర్ బ్యాండ్. ఇది ఇట్లా పెట్టేసుకోవాలి, మనకి హెయిర్ అనేది ఎదురు రాకుండా డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది అనమాట మొత్తం. అండ్ ఇక్కడ నేను స్టిక్కర్ అనేది పక్కన పెట్టేసుకుంటున్నాను. సో అండ్ ఫస్ట్ వచ్చేసరికి నేను ఇక్కడ కొంచెం వాటర్ లాగా తీసి పెట్టుకున్నాను అనమాట. మీకు దాంట్లో చూపించాను కదా ఫేషియల్ పఫ్, ఇది వచ్చేసరికి. అండ్ నేను వాటర్ కూడా తీసుకున్నాను. వీటిని కొంచెం ఇట్లాగా ఎప్పుడు డ్రై ఫేస్ మీద మనం ఏది క్రీమ్స్ అవి ఈ ఫేషియల్ చేసుకునేటప్పుడు కానీ ఇలా స్కిన్ కేర్ అవి చేసుకున్నప్పుడు ఎప్పుడు డ్రై ఫేస్ మీద మనం ఏం చేసుకోకూడదు. సో ఇవి ఇట్లా మొత్తం అంతా వాటర్తో వెట్ చేసుకుంటున్నాను అనమాట. చూడండి మీరే ఇలాగా చేసుకుంటున్నాను. అండ్ ఓకే, మళ్ళీ నేను చూపిస్తాను. అండ్ ఇప్పుడు చూపిస్తున్నాను కదా, నేను చెప్పాను కదా. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి స్టెప్ 1 వచ్చేసరికి ఫేషియల్ క్లెన్సర్ అనమాట. మనకి దేంట్లో అయినా ఫస్ట్ అనేది ఇంపార్టెంట్ క్లెన్జింగ్. సో తీసేసుకుంటున్నాను నేను ఇది చెప్పాను కదా, వన్ టైంకే యూజ్ అవుతుంది, కానీ చాలా రిజల్ట్ వస్తుంది, మీరు కూడా చూస్తారు కదా. ఇది 1 పర్సన్కి మంచిగా సరిపోతుంది కాబట్టి నేను అనేది మొత్తం యూజ్ చేసేస్తున్నాను. ఓకే, మొత్తం ఫుల్ క్లీన్గా అయిపోతుంది, మనకి ఫేస్ అనేది ఫుల్ క్లీన్గా అవుతుంది. చూడండి ఇది వచ్చింది. ఇది వచ్చేసరికి క్లెన్జర్ కదా, మొత్తం మనకి ఇంప్యూరిటీస్ అంతా క్లియర్ చేసేస్తుంది. నేనేమంత ప్రొఫెషనల్ కాదండి, జస్ట్ నాకు తెలిసినట్టుగా నేను చేసుకుంటాను అనమాట. ఇంట్లో కేర్ తీసుకుంటాను ఎప్పుడు. అండ్ ఇప్పుడు నెక్ కూడా తీసుకోవాలన్నమాట, మనం నెక్ కూడా తీసుకుంటాము. అండ్ నేను వచ్చేసరికి ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఈ ఐస్ కింద, ఈ ఫోర్ హెడ్, ఈ మౌత్ చుట్టూరు అనేది నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి క్లీన్ చేసుకుంటాను అనమాట. అంటే కొంచెం అక్కడ పిగ్మెంటేషన్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఓవర్ పిగ్మెంటేషన్ నాకు లేదు, హైపర్ పిగ్మెంటేషన్. బట్ కొంచెం ఇక్కడ కన్నా అక్కడ కొంచెం డార్క్నెస్ ఎక్కువ ఉంటుందని నా ఫీలింగ్ అనమాట. సో ఇట్లా నెక్ కూడా
కొంచెం తడి చేసుకుంటున్నాను నేను. కొంచెం తడి చేసుకొని, కొంచెం టెక్నిక్స్ అనేవి నేను చెప్తాను. మొత్తం ఇట్లా ఎక్కువ రబ్ 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 చేసేయద్దు. జస్ట్ స్మూత్‌గా అనేది మనం రుద్దుకోవాలి. ఇది ఎప్పుడు కూడా ఈ ఐస్ దగ్గర సర్క్యులర్ మోషన్‌లోనే మనం ఇలాగా అనాలనమాట. ఎక్కువ ప్రెషర్ అనేది ఐస్ దగ్గర పెట్టకూడదు. సో, ఇట్లా చూడండి ఇట్లాగా అండ్ నెక్. ఇదిగోండి ఇట్లా. ఐస్ దగ్గర ఇట్లా. ఐస్ దగ్గర ఇట్లా. ఇట్లా అనేసుకొని ఇంకా అయిపోయిందనమాట. అండ్ నేను ఇప్పుడొచ్చేసరికి వాటర్‌తో క్లీన్ చేసేసుకున్నాను. ఇదొచ్చేసరికి నేను పఫ్ యూజ్ చేస్తున్నానని చెప్పాను కదా! ఇప్పుడొచ్చేసరికి పఫ్‌తో క్లీన్ చేసేసుకుంటాను నేను. ఇట్లాగా. మొత్తం మనకి ఇంప్యూరిటీస్ అన్నిటిని క్లీన్ చేసేస్తుంది. ఇయర్స్‌ని కూడా మర్చిపోకూడదు. ఇప్పుడు మనం స్టెప్ 2కి వెళ్ళిపోదాం అనమాట. నెక్స్ట్ ఇదొచ్చేసరికి స్టెప్ 2 ఫేషియల్ పాలిషర్ అనమాట. అండ్ ఇది చూడండి అంటే స్క్రబ్ లాగా ఉంటుంది. హార్డ్ క్రిస్టల్స్ ఉండవు. ఎక్కువ హార్డ్ క్రిస్టల్స్ అనేవి ఉండవు మనకి. చూస్తండి నేను ఇంత క్వాంటిటీ తీసుకున్నాను. అక్కడ ఉన్నదంతా వాడేయాలని ఏమి ఉండదు. మనకి ఎంత సరిపడాలో అంత తీసుకోండి. ఇంకా క్లెన్జర్ అనేది ఎక్కువ మొత్తం అంత ఇంప్యూరిటీస్‌ని క్లీన్ చేయాలి కాబట్టి నేను అది మొత్తం యూజ్ చేస్తాను. ఈ స్క్రబ్ అనేది కొంచెమే ఎక్కువ హార్ష్‌గా మనం చేసేయకూడదు కాబట్టి నేను కొంచెమే తీసుకున్నాను. ఈ స్క్రబ్ అనేది మనకి బ్లాక్ హెడ్స్‌ని, వైట్ హెడ్స్‌ని మొత్తం అంతా క్లియర్ చేసేస్తుందనమాట. ఓకే. ఇది కూడా అయిపోయింది. ఎక్కువ మనం చేయకూడదు. ఎప్పుడు కూడా చాలా చాలా సేపు అనేది చేసేయకూడదు. స్కిన్ అనేది మనకి డిస్టర్బ్ అయిపోతుంది. స్కిన్ బ్యారియర్ ఎప్పుడు డిస్టర్బ్ అయ్యేలా చేయకూడదనమాట. సో, నేను ఇలా కొంచెం మాత్రమే జస్ట్ ఒక 2-3 మినిట్స్ మాత్రమే. స్క్రబ్ అనేది ఇంకా చాలా చాలా లెస్ టైమ్ చేసుకోవాలి. మనం నార్మల్‌గా చేసుకునే దానికన్నా స్క్రబ్ అనేది చాలా లెస్ టైమ్ అనమాట. ఎక్కువ చేయకూడదు మనం. ఓకే. ఓకే. అండ్ ఇప్పుడొచ్చేసరికి స్టెప్ 3 ఫేషియల్ మసాజ్ క్రీమ్ అనమాట. ఓకే. ఇది కూడా నేను సరిపడానే తీసుకుంటున్నాను. నాకెంత వరకు యూజ్ అవుతుందనేది. ఇది జస్ట్ మసాజ్ చేసుకోవడం అనమాట. మసాజ్ చేసేసుకుంటే ఇదిగోండి ఇంత తీసుకున్నాను. మసాజ్ చేసుకొని ఇది కూడా క్లీన్ చేసేసుకోవాలి. ఇక్కడ మనం ఫేషియల్స్‌లో ఏం స్టెప్స్ యూజ్ చేసినా అంటే మనకి క్రీమ్స్ అవ్వచ్చు, జెల్స్ అవ్వచ్చు ఏవైనా కూడా కొంతసేపు అలా మసాజ్ చేసుకొని క్లీన్ అనేది చేసేయాలి. ఏది కూడా మన ఫేస్ మీద ఉంచకూడదు. ఓకే. అది ఒక మెయిన్ థింగ్ అనమాట.
ఎవరు మర్చిపోయి వాటికి మాత్రం అస్సలు ఉంచొద్దు. ఇదిగోండి ఇట్లా మొత్తం తీసుకున్నాం కదా! ఇప్పుడు నేను మంచిగా మసాజ్ చేసుకుంటున్నాను. ఇదిగోండి ఎప్పుడు ఫేస్‌ని ఇలా పైకనమాట. ఇప్పుడు వ్రింకిల్స్ అలాంటివి ఏం రాకుండా ఉంటాయి. ఫేస్ అనేది అప్‌లిఫ్ట్ చేసుకుంటూ ఉండాలి. ఇది ఫేషియల్‌లో చిన్న చిన్న స్ట్రోక్స్ ఇట్లా. ఇలా మసాజ్ చేసుకోవాలి. ఓకే. అయిపోయింది. అండ్ ఇప్పుడు నేను క్లీన్ చేసేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడొచ్చేసరికి స్టెప్ 4 అనమాట. హైడ్రేటింగ్ జెల్. ఇది గూడా మసాజ్ చేసుకోవడమే అనమాట. ఇదైతే వాటరీ కన్సిస్టెన్సీ లాగా అనిపిస్తుంది మనకి. చూడండి ఇట్లా జెల్ ఫార్మ్‌లో ఉంది. ఎక్కువ యూజ్ చేయొద్దు. ఇదేంటంటే కొంచెం మనకి అలోవెరా జెల్ టైప్‌లో ఉందనమాట. చాలా స్మూత్ జేస్తుంది అండ్ షైనింగ్ ఇస్తుంది, గ్లో ఇస్తుంది. సగం ఈ మసాజ్ క్రీమ్స్ వల్లే మనకి నీట్‌గా అయిపోతుందనమాట. గ్లో అనేది ఇక్కడే వచ్చేస్తుంది. చెప్పాను కదా! మసాజ్ అనేది ఇట్లా అప్‌లిఫ్ట్ చేసుకోవాలి. ఓకే. అండ్ ఇది గూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఏది కూడా మన ఫేస్ మీద ఉంచుకోకూడదండి. ఖచ్చితంగా ఎవరు మర్చిపోకుండా క్లీన్ చేసేసుకోండి. స్టెప్ బై స్టెప్ మనం పక్కన వాటర్ అనేది పెట్టేసుకొని, మనం నీట్‌గా ఇలాగా మీరు వైప్స్ అయినా వాడొచ్చు, ఫేషియల్ టవల్స్ అయినా వాడొచ్చు. ఓకే. ఖచ్చితంగా మీరు బాడీకి, ఫేస్‌కి మాత్రం సేమ్ టవల్ అనేది యూజ్ చేయకండి. ఫేస్‌కి ఒక సెపరేట్ చిన్న స్మాల్ టవల్ అనేది మనం మెయింటైన్ చేయాలి. ఇంకా బాడీకి, ఫేస్‌కి సేమ్ యూజ్ చేయకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే. అయితే నెక్స్ట్ ఓకే. ఇదొచ్చేసరికి ఫేషియల్ మాస్క్ అండి. అంటే ఫేస్ ప్యాక్ అనమాట. స్టెప్ 5 ఇది. ఇదొచ్చేసరికి స్టెప్ 5 ఓకే. అండ్ ఇది మనకి మొత్తం అంతా ఫేస్‌కి సరిపడా తీసుకొని మొత్తం అంతా అప్లై చేసేసుకోవాలి. అప్లై చేసుకొని ఒక 15 మినిట్స్ అనేది మనం వెయిట్ చేయాలనమాట. ఇదనేది థిక్‌గానే రాసేసుకుంటున్నాను. ఫేస్ ప్యాక్ కదా! మొత్తం అంతా లోపల నుంచి మనకి క్లీన్ చేసేస్తుంది. అండ్ మనకి ఇన్‌స్టంట్ గ్లోని ఇస్తుందనమాట. మాక్సిమం ఐబ్రోస్‌కి టచ్ అవ్వకుండా చూసుకోండి. నాకు ఇలా బ్రషెస్‌తో కన్నా కొంచెం ఇలాగా కంఫర్ట్‌గా అనిపిస్తుంది. సో, ఇలా నా హ్యాండ్ యూజ్ చేసుకొని ఇలాగా ఫేస్ ప్యాక్ కూడా వేసేసుకున్నాననమాట. ఓకే. ఇలాగ మొత్తం అంతా ఓకే. ఇది వేసుకున్నాను చూడండి. ఇట్లా వేసేసుకున్నాను కదా! ఓకే. క్లీన్ చేసుకున్నా. ఇది కొంచెం 15 మినిట్స్ అనేవి మనకిది ఆరాలనమాట. ఆరిన తర్వాత నేను మీకు చూపిస్తాను. ఓకే. ఆరిపోయింది. ఇప్పుడొచ్చేసరికి నేను క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇవి క్లీన్ చేసినప్పుడు ఆ గ్లో అనేది తెలుస్తూ ఉంటుంది.
ఇట్లా మొత్తం అంతా క్లీన్ చేసేసుకోండి. క్లియర్‌గా మొత్తం అంతా క్లీన్ చేసేసుకుంటే మనకి ఫ్రీగా ఉంటుంది. అండ్ ఇప్పుడు నేను కొంచెం నా ఫేషియల్ టవల్ అండి ఇది. సో, నేను ఇది యూజ్ చేసుకుంటున్నాను. మొత్తం అంతా క్లీన్‌గా మొత్తం ఎప్పుడు కూడా ఫేస్ అనేది ఇట్లా డాబ్ చేసుకోవాలి. ఓవర్ రబ్ చేసేయొద్దు. ఓకే. అండ్ ఇంకా అండ్ ఇప్పుడొచ్చేసరికి లాస్ట్ స్టెప్ అండి. స్టెప్ 6 ఫేషియల్ సీరమ్ అనమాట. సీరమ్ అప్లై చేసుకొని ఇంకా మనం క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ అలాగా ఉంచేసుకోవచ్చు. చాలా బావుంటుంది. ఈ సీరమ్ గూడా చాలా లిక్విడ్ ఫార్మ్‌లో ఇంక సీరమ్ అంటే తెలిసిందే గదా! మనకిలా లిక్విడ్ ఫార్మ్‌లో ఉంది. ఓకే. జస్ట్ ఇట్లా అప్లై చేసేసుకుంటున్నాను. ఇంక అప్లై చేసేసుకొని అండ్ ఇయర్స్‌ని కూడా మర్చిపోకూడదు కదా మనం. ఓకే. అండ్ ఇప్పుడు చూడండి. ఇంకనేది ఇప్పుడు అప్లై చేసేసాననమాట. సో, ఇప్పుడు చూడండి. ఎలా ఉంది? గ్లో అనేది మీకు తెలుస్తుంది గదా! ఓకే. చూడండి. ఇప్పుడు ఆ ఇన్‌స్టంట్ గ్లో మీకు తెలుస్తుంది చూడండి ఇట్లా. చాలా బావుంటుంది. మనకి ఇన్‌స్టంట్ గ్లో అనేది ఖచ్చితంగా వచ్చేస్తుందనమాట. సో, మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అపర్ణ డైరీస్. బాయ్ బాయ్.